మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకొని పోకండి. ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు: తేదీల లెక్కకు, హజ్ కాల నిర్ణయానికి అవి గుర్తులు. ఇంకా వారికి ఇలా చెప్పు: మీరు మీ ఇళ్లల్లోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం సత్కార్యం ఎంతమాత్రం కాదు. దైవ ఆగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిళ్ల నుండే ఇళ్లల్లోకి ప్రవేశించండి. అయితే అల్లాహ్కు భయపడుతూ ఉండండి. బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలగవచ్చు. మీతో పోరాడే వారితో మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి, కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరు వారిని పారద్రోలండి. చంపడం చెడ్డదే, కానీ ఫిత్నా అంటే పీడన అంతకంటే చెడ్డది. మస్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరు వారితో యుద్ధం చెయ్యకండి. కానీ వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపడానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చేయటం మానుకుంటే మీరు మానండి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి. పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు.